అందరికి నమస్కారం। ఈరోజు జమ్మికుంట మున్సిపల్ ఆఫీస్లో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు మరియు మాజీ చైర్మన్లు, మాజీ జడ్పీటీసీ, మాజీ ప్రజాప్రతినిధులందరినీ కూడా ముఖ్యంగా దళిత సంఘ నాయకుల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను వేడుకలను జరుపుకోవడానికి ఈరోజు మా మున్సిపల్ కౌన్సిల్ని మరియు మరికొంతమంది అతిథులను పిలుచుకొని ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది। ఈ రివ్యూలో గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి గారు మరియు వారితో పాటు కొంతమంది సీనియర్ అందరూ కూడా వారి యొక్క సలహాలు, సూచనలు, ఎందుకంటే గతం నుంచి కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను వారు ఘనంగా జరుపుకుంటూ వచ్చారు। మధ్యకాలంలో అధికారికంగా ఏదో నామమాత్రంగా మాత్రమే అక్కడికి పోవడం, చేయడం అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఇవన్నీ కూడా నిన్న కూడా కొన్ని రిప్రజెంట్లు కూడా రావడం జరిగింది। గత వారం రోజులుగా మా 30 మంది అంటే కౌన్సిలర్లం అందరం కూడా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో అంబేద్కర్ జయంతి వేడుకల్ని ఈ సంవత్సరం నుంచి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని చెప్పి 14 ఏప్రిల్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఆ రోజు ఉదయం వారికి అక్కడ నివాళులు అర్పిస్తూ, దండలు కానీ పూలతోటి నివాళులు అర్పిస్తూ, అదే రోజు సాయంత్రం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఒక సభా వేదిక ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఆ సభా వేదికలో జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి కొన్ని పాఠశాలలకి అంబేద్కర్ జీవిత చరిత్ర, అంబేద్కర్ రాజ్యాంగంలో వారి పాత్ర అనే ఒక వ్యాసరచనను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది। ఆ వ్యాసరచనలో పోటీల్లో ఎంపికైన విద్యార్థులని ప్రతి స్కూల్ నుంచి ఒక ముగ్గురిని, అలాగే ఆ రోజు జరిగే వేదికలో 30 వార్డుల నుంచి ప్రజల్ని, యువకులని స్వచ్ఛందంగా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ జమ్మికుంట మండలం, ఎందుకంటే జమ్మికుంట ఉమ్మడి మండలం ఇప్పుడు 2 మండలాలుగా విడిపోయింది, ఇల్లంతకుంట కానీ జమ్మికుంట కానీ, అక్కడ ఉన్నటువంటి సర్పంచులకి, ఉప సర్పంచులకి, మాజీ ప్రజాప్రతినిధులకి, అక్కడ ఉన్నటువంటి దళిత నాయకులందరికీ కూడా ఆ రోజు అక్కడ 5 గంటల నుంచి 8 గంటల జరిగే ఆహ్వానానికి వారికి కూడా స్వాగతం పలుకుతూ, అలాగే ఈ వేదిక మీద కళాకారుల బృందం కానీ, స్థానికంగా ఉన్నటువంటి కళాకారుల బృందం కానీ ఈరోజు మిట్టపల్లి సురేందర్ అన్న గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది। స్థానికంగా భరత్ అన్న గారు కానీ, ప్రభన్న గారు కానీ అందరు కూడా ఒక యూనిఫామ్ లాగా ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయడానికి ఈరోజు అందరం కూడా సమావేశం కావడం జరిగింది।